సార్ ఇప్పుడు మీరు నార్మల్‌గా ఎస్‌డబ్ల్యూపీ అనేది ఇప్పుడు క్వార్టర్లీ అన్నారు, హాఫ్ ఇయర్లీ అన్నారు. ఇంకోటేంటంటే ఒక 8-9% మాత్రమే అనన్నారు. సో, మనం ఇలా మామూలుగా పేపర్ వర్క్ మీద ఇలా చెప్పుకుంటాం. కానీ ఇన్ రియాలిటీలో వచ్చేసరికి కొంతమంది సిట్యుయేషన్స్ బాగోక మొత్తం తీసుకున్న పరిస్థితి వాళ్ళందరూ చూస్తాం. సో, అలాంటప్పుడు ఎలాంటి ప్లాన్ చేసుకోవాలని అంటారు? సో, అలాంటప్పుడు యాక్చువల్లీ ఏంటంటే అడ్వాంటేజ్ విత్ మ్యూచువల్ ఫండ్సే ఏంటంటే మీకు ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్స్ ఉండవు. మనం ఎస్‌డబ్ల్యూపీ ఇచ్చినా, రిక్వెస్ట్ ఇచ్చినా మన అవసరానికి ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. ఎస్‌డబ్ల్యూపీ రిక్వెస్ట్ ఫెయిల్ అవుతుంది అంతే తప్ప మనకేం పనిష్మెంట్ ఉండదు. అక్కడ సో, ఎప్పుడు కావాలన్నా సరే ఎస్‌డబ్ల్యూపీ ఆపొచ్చు రిక్వెస్ట్‌ని. పెంచుకోవచ్చు అమౌంట్. సపోజ్ మంచి అన్‌యూజువల్‌గా పెరిగిందండి. మీరు 8, 9 కాకుండా 10-12% పర్ యానమ్ తీసుకునే అవకాశం ఉంది. ఆర్ మీరు ఇప్పుడు రిటైర్ అవ్వగానే మీకు డబ్బులు అవసరం ఉండకపోవచ్చు పీఎఫ్ అమౌంట్. ఒక 2, 3 సంవత్సరాల వరకు నాకు అవసరం లేదు. ఇప్పుడు నాకు బానే ఉన్నాయి. రెంట్స్ వస్తున్నాయి. లేకపోతే నాకొచ్చే పెన్షన్ సరిపోతుంది అని అనుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా అవసరానికి తగ్గట్టు మంచి స్టిల్ లంప్ సమ్ వచ్చినప్పుడు మాత్రం ఐ వుడ్ ఆస్క్ దెమ్ నాట్ టు ఏమంటారు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ దూరంగా ఉండి ఫ్లెక్సీ క్యాప్ అయినా పర్లేదు. ఆర్ మ్యూచువల్ ఫండ్ మన రెగ్యులర్‌గా ఏంటంటే మల్టీ క్యాప్ ఫండ్ అయినా పర్లేదు. ఆర్ లార్జ్ క్యాప్ ఫండ్‌లో పెట్టుకొని ఒక 1.5 ఇయర్ ముట్టుకోలేదనుకోండి. మనం ఇన్వెస్ట్‌మెంట్ టచ్ చేయలేదు. ఒక 20,00,000 వచ్చాయి మనకి పీఎఫ్. ఆ పీఎఫ్‌ని తీసుకెళ్ళి 20,00,000ని ఒక 2 ఫండ్స్‌లోనో, 3 ఫండ్స్‌లో చేస్తాము. ఇన్వెస్ట్ చేశాము. ఒక 2 సంవత్సరాలు అలా పెట్టాము. 14%, 15% రిటర్న్ వచ్చినా గాని మీరు ఆ 20,00,000 మీద ఒక 15% అనుకున్న 2 సంవత్సరాల తర్వాత 26,00,000 వరకు అవ్వచ్చు. అక్కడి నుంచి విత్‌డ్రా చేసుకోండి ఎస్‌డబ్ల్యూపీ. అప్పుడు మచ్ హైయర్ రిటర్న్. సో, మీరు అవసరం లేకుంటే ఎస్‌డబ్ల్యూపీ చేయొద్దు. డబ్బులు రెగ్యులర్‌గా అవసరం లేకుంటే రాదర్ కీప్ ఇట్ యాస్ ఇట్ ఈస్. ఎప్పుడైతే అవసరాలు ఉన్నాయో అప్పటి నుంచే మొదలుపెడితే ఏంటంటే ఈజీగా కార్పస్ పెద్దగవుతుంది. మీకు అవసరం వచ్చినప్పుడే డబ్బులొస్తాయి. అదొకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అందరూ పెద్ద చేసే తప్పేంటంటే వచ్చిన పీఎఫ్‌ని చాలా రకాలుగా డివైడ్ చేస్తారు. ఆ వచ్చిన 40,00,000 ఒక దగ్గర ఆ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో అని, లేదంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఒక 5,00,000 అక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5 చేయడం వల్ల ఫస్ట్ థింగ్ టూ మచ్ డైల్యూషన్ ఆఫ్ యువర్ పోర్ట్‌ఫోలియో. సెకండ్ మీకు ఎక్కడి నుంచి విత్‌డ్రా చేయాలనేది కూడా తెలియడం కష్టమవుతుంది. థర్డ్ ఏంటంటే టూ మెనీ ఫండ్స్ అవ్వడం వల్ల ఏది పెర్ఫార్మ్ చేస్తుందో, ఏది చేయట్లేదో కూడా మీకు అర్థం కాదు.